విద్యుత్ కొనుగోళ్ల అంశంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ సక్రమంగా పనిచేయటం లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. విచారణ చేపట్టక ముందే కమిషన్ తీర్పు చెప్పినట్టు వ్యవహరించిందన్నారు. జస్టిస్ నరసింహారెడ్డి కాంగ్రెస్ బీజేపీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్, మంత్రి జగదీష్ రెడ్డిలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ తీరు దొంగే పోలీసుల్ని బెదిరించినట్టు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసింహారెడ్డి నివేదికతో కేసీఆర్ కి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. అది కరెక్ట్. కేసీఆర్ గారి హక్కు అది. వారు చెప్పడం అనేది చాలా అవసరమైన విషయం కూడా ప్రజలకు తెలియాలి. తెలంగాణ ప్రజలకు కావచ్చు. వాస్తవానికి ఇప్పటివరకు దేశంలో ఏ కమిషన్ కూడా ఈ రకంగా విచారణ పూర్తి కాకముందే మధ్యలోనే పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన అభిప్రాయాలను వ్యక్తీకరించి ముందే జడ్జిమెంట్నే చెప్పిన పద్ధతుల్లో ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోయే పద్ధతుల్లో ఇట్లా మాట్లాడిన సందర్భం లేదు. ఇప్పటికైనా వారు ఆలోచించి ఆ కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకుంటారని మేము భావిస్తా ఉన్నాం. తప్పకుండా తప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది వారికి. ఉల్టా చోర్ కొత్తలు ఉంటాటే చేసాయి దొంగే పోలీసులు బెదిరించినట్టు పోలీసు ఆయన తప్పుకోమంటే ఆయన తప్పుకుంటాడే బెదిరిస్తూ ఆయనకి నేను ఏమన్నా బాబు ఆయన ఆల్రెడీ డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుండు. రేపు ఏదైతుందో నర్సింహరెడ్డి కమిషన్ ఏ విధమైనటువంటి ఒక నివేదిక ఇవ్వబోతున్నది అనే రికమెండేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నావు అనేది ఏదైతుందో ఇలా ఆయన స్ఫురిస్తున్నది. నేను ముందే అన్నా కదా నర్సింహరెడ్డి కమిషన్ ఏకపక్షంగా పోతుందని చెప్పని. రేపు నివేదిక ఇచ్చినాక ఏదైతుందో అని వెసులుబాటు కొరకు ఏదైతుందో ముందే ఒక ఎలిబి క్రియేట్ చేసుకుంటుంది. ఈ తప్పుడు నిర్ణయాలతోని ఈ కమిషన్ల కక్కుర్తితో రాష్ట్రాన్ని ఏదైతే ఏ విధంగా అప్రూవల్ ఇవ్వడం జరిగిందో దాని పర్యవసానం 40,000 కోట్లు అని చెప్పి అంటారు.